హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఈరోజు మనం ఎంచుకుంటున్న టాపిక్ ఏంటంటే పాత తరం వాళ్ళు చెరుకు గడలను కూడా పళ్ళతో కొరికేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో కనీసం మనము ఇడ్లీ నమలడానికి కూడా భయపడుతున్నారు కొంతమంది. నేను ఇంత హాస్యాస్పదంగా చెప్తున్నాను కానండి, ఇంతకుముందు తరానికి ప్రస్తుత తరానికి పళ్ళు ఎంత అప్పుడు బలంగా ఉండేటివి ఇప్పుడు అంత బలంగా లేదనేసి చాలామందిలో అదొక వాదన వినిపిస్తోంది. అది కొంతవరకు వాస్తవం కూడా. మరి అది ఎందుకు ఏంటి అనేది ఇది ఒక జనరల్ టాపిక్ అనుకోండి, ఒకటి మీకు అవగాహన రావడానికి. పాత తరానికి ఇప్పటికీ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ అండి. మన ఫుడ్ క్వాలిటీ అనేది ఇంతకు ముందు ఏదైతే ఉండేదో అప్పటి క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి చాలా తేడా ఉంది. ఎక్కడ వచ్చింది అని అంటే మేజర్గా మనకు ఆర్గానిక్ ఫుడ్స్ ఇప్పుడు అన్నీ కూడా ప్రతిదీ కూడా పురుగు మందులతో పెస్టిసైడ్స్తో యూజ్ చేసే మనం ఒక ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ తింటున్నట్టే. మీరు గమనిస్తే ఫ్రూట్స్లో కూడా ఎన్నో క్రిమిసంహారకాలు కానీ అవి ఎరుపుగా కనిపించడానికి పుచ్చకాయలకు కానీ, లేదా అవి తొందరగా పండిపోవడానికి లేదా పండిపోయినట్టు కనిపించడానికి కానీ ఈ ఆరెంజెస్ కానీ వీటిని కానీ అసలు అన్నిటికంటే హయ్యెస్ట్ ఎక్కువగా ఉండేది మన స్ట్రాబెర్రీస్లో కానీ వీటన్నిటిని కూడా పొల్యూట్ చేసి మెజారిటీ ఆఫ్ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తొందరగా దిగుబడి ఇవ్వాలి అనేసి, ప్లస్ మళ్ళీ రైస్ విషయంలో కానీ ప్రతిదీ కూడా క్రిమిసంహారకాలు యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదండి, ఇప్పుడు వాడుతున్నది మనం కరెక్ట్ ఫుడ్ వాడట్లేదు. సో అందువల్ల మనం వాడే ఫుడ్ ఏదైతే ఉందో ఆర్గానిక్ ఫుడ్గా పెస్టిసైడ్స్గా దాన్ని అన్నిటినీ క్రిమిసంహారకాలు తక్కువ యూజ్ చేసిన వాటిని ఆర్టిఫిషియల్గా ఉండేటివి కాకుండా పూర్తిగా న్యాచురల్గా ఉన్న ఫుడ్ని, వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని ఇచ్చేయండి. సో ఈ వీడియో ద్వారా మరొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆర్గానిక్ ఫుడ్స్ని సపోర్ట్ చేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేయండి. దాని ద్వారా బాడీ హెల్త్ ఎంత మారుతుంది అని చెప్పడానికి మనకు బాడీకి ముఖద్వారమైన మన నోరులో ఉండే మన పళ్ళ హెల్త్ చూస్తే చెప్పేయచ్చు. ఖచ్చితంగా చాలా వాటికి ఏవైతే మన ఆర్టికల్స్లో ఉన్నాయో ఈ ఆర్టికల్స్లో వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన ఫుడ్ తిన్న వాళ్ళు ఒక 50 మందిని, ఒక పొల్యూట్ అయిన మన మామూలుగా ఈ క్రిమిసంహారకాలు వాడే ఒక 50 మందిని వాళ్ళిద్దరికీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా చిగుర్ల సమస్యలు వీళ్ళకంటే కూడా వాళ్ళకి చాలా 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 తక్కువ. ఇంకా చెప్పాలంటే 50 మందిలో 2-3 కూడా రాలేదు. ఈ 50 మందిలో వీళ్ళకి ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా దంత సమస్యలు వాళ్ళని గమనించగలిగారు. ఇదంతా 1 డే స్టడీ కాదు, ఆల్మోస్ట్ ఒక 10 years స్టడీ. దాన్ని బట్టి కాబట్టి ఇది మీరు కంపల్సరీగా ఆర్గానిక్ ఫార్మింగ్ సపోర్ట్ చేస్తూ మీరు తినే ఆహారంలో కానీ, ఫ్రూట్స్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు పాత తరం వాళ్ళు కాదు, మనం ఈ తరమే భవిష్యత్తు తరానికి ఖచ్చితంగా దిక్సూచిలు అవుతాం. ఇలా చేయాలి అని వాళ్ళకి చూపిస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ.